హాయ్ అండి. మరి ఇక్కడ మడత కాజాలు అయితే చేస్తున్నానండి. నేను దానికోసం పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కొలతలు చూపించడం అయితే మిస్ అయిందండి ఆ వీడియో. సో నేను కప్పున్నర పిండి తీసుకున్నానండి. మరి కప్పున్నర మైదా తీసుకొని మరి నెయ్యి వేసుకొని కలుపుకున్నానండి. నేను ఎక్కడ కూడా ఆయిల్ అలాంటివి వేయలేదు. చూసారా నా చేతికి ఎంత నెయ్యి అయితే అంటిందో. టేస్ట్ కోసం నెయ్యి కొంచెం మనం ఎక్కువగానే వేసుకోవాలండి. తర్వాత మనం ఇందులో వేసేది ఏమి ఉండదు కాబట్టి మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి. ఓన్లీ మైదా, షుగరు, ఆయిల్ అంతేనండి. ఈ మూడే. సో కొంచెం ఇలాచీ పౌడరు, ఈ మూడు ఉంటే మనం మడత కాజాలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ రోజుల్లో మనం ఏవి కూడా బయట కొనుక్కొని తినేటట్లు కనిపించట్లేదు కాబట్టి సో నేనైతే మా పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. నేను ఎక్కువగా ఏమి నిలవ ఉండేటట్లు కూడా చేయలేదు. ఎప్పటికప్పుడే చేసుకుంటాను. చూసేద్దాం చూడండి. చూశారు కదా, నేను ఆ ప్రిపరేషన్ కూడా మీకు ఆ వీడియో కూడా మిస్ అయిందండి. చూసారా మడతలు ఎలా వచ్చినాయో, చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. సో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడైనా సరే కాజాలు వేగేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ అనేది సిమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేపుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లు వేపుకోవాలి. అంతకంటే ఎక్కువగా ఫ్లేమ్ హై పెట్టేసేసి డార్క్ కలర్ వచ్చేటట్లు వేపుకోకూడదండి. టేస్ట్ మారిపోతాయి. చూశారు కదా, నేను ఎక్కడ కూడా ఫ్లేము పెంచడం అనేది చేయలేదండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టి నేను వేపడం జరిగింది. చూసారా ఎంతగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎలా కనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయండి. మరి మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. మరి చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి మీరు చూపించిన ఆదరణ చాలా ఇప్పుడు వరకు మరి 2000 మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతున్నానంటే నిజంగా మరి అది మీ వల్లేనండి. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నాకు యాడ్ అవుతారని నేను ఛానల్ పెట్టినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి ఆదరణ ఇచ్చారండి నా ఛానల్కి. చాలా థ్యాంక్స్. ఇటు పక్క పాకం అయితే ప్రిపేర్ చేశానండి. చూసారు కదా, నేను కప్పున్నర పిండికి కప్పు పంచదార వేసానండి. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ స్వీట్ తినరు. స్వీట్ కావాల్సిన వాళ్ళు కప్పున్నర కూడా వేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం తక్కువే వేసాను స్వీటు. పెద్దవి చేసుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళది. పిల్లలు చిన్నవి చేయమన్నారని నేనైతే చిన్నవి చేశాను. మన సైజు ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చండి. మళ్ళీ నేను ఇంకో ట్రిప్ అయితే వేశాను. చూసారు కదా, మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి. మరి మీకు ఇంకేదన్నా కావాలి వంటలు అని అంటే తప్పకుండా మరి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. నేను అది కూడా మీకు తప్పకుండా చేసి చూపిస్తాను. చూడండి మన కాజాలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా, చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చినాయండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. చూసారా, పాకం అనేది కొంచెం అలా ఉండాలండి. ఎందుకంటే వాటిని డిప్ చేసినప్పుడు మనం అవి అలా మునిగితే పాకం అనేది అవి చక్కగా అబ్జర్వ్ చేసుకొని మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి. మరి పాకం కూడా అలా ఉండేటట్లు చూసుకోండి అండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.